గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మాకు ఇచ్చిన ఒక పెద్ద ఇంత పెద్ద సక్సెస్ తర్వాత విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఏది శంకరాభరణం విషయంలో ముందుగా చాలా భయపడ్డారు, బట్ ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద గౌరవం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? నిజంగా చాలా అదృష్టవంతులు ఉండే మనం అని అనేవారు నాన్నగారితో. ఇది నిజంగా ఇంతలా అవుతుంది అనుకోలేదు. ఏదో బాగానే ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంత ప్రపంచం సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదు. అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చేయాలంటే. కరెక్ట్. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం చెయ్యాలి ఇది అని. ఆయన ఆ భయం ఉండేది ఎక్కువ ఉండే ఆయనకి, విశ్వనాథ్ గారికి. ఎందుకంటే ఇది పీక్కి వెళ్ళిపోయింది, దీని నెక్స్ట్ మరి దానికన్నా ఎక్కువ ఊహించుకుని వస్తారు కదా, ఎలాగా అనే ఇది కూడా ఉండేదండి ఆయనకి. ఇది సార్, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ పర్టికులర్ సినిమా గురించి కాదు, అంటే సాగర సంగమం అవ్వచ్చు, లేదా శంకరాభరణం అవ్వచ్చు, సిరిసిరిమ అవ్వచ్చు, ఏ సినిమా గురించి అయినా సరే విశ్వనాథ్ గారు ఒక పాటను సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? అంటే ఆయన లిరిక్ రైటర్ పక్కన కూర్చునేవారా, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చునేవారా? ఆ పదాలను ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు, ఎలా ఓకే చేసేవాళ్ళు? ఈ ప్రాసెస్ ఎలా ఉండేది? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫస్ట్ ఇది అండ్ ఈయనతోటి అదే రైటర్స్ తోటి ఒక సిట్టింగ్ పెట్టేవారండి. సిచ్యువేషను ఇది, ఏ సిచ్యువేషన్లో ఆ పాట వస్తుంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని, ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళిద్దరికి కూడా ఇది చేసుకుని ఈయన పదాలు కూడా ఈయన ట్రిమ్ చేసిన ఎన్నో ఉన్నాయండి. ఓకే, మళ్ళీ అంటే సజెషన్స్ తోటి మార్చి వాళ్ళతోటే చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఈ వర్డ్ ఉంటే బాగుంటుంది అని ఇలాగ. అలాగే డైలాగ్స్ కూడా అండి, డైలాగ్స్ కూడా రైటర్ రాసిన తర్వాత యాస్టిస్గా తీసేవాడు కదా ఆయన. ఒకసారి చూసి కొంచెం మార్పులు చేర్పులు, అక్కడికక్కడ ఇంప్రొవైజేషన్స్, అలాగే ప్రతి పాట అలాగే చేసేవాడు అండి ఆయన. ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో, స్వాతిముత్యంలో దీప, నేను యాక్ట్ చేస్తాను దాంట్లో, దీప హస్బెండ్గా వెంకటస్వామి అని క్యారెక్టర్. దీప ఫస్ట్ స్నానం చేస్తూ పాట పాడు అది ఉంటుంది. ఈ లోపల నేను వచ్చి ఒక చిన్న సీన్ తర్వాత కమల్ గారు ఆయన వచ్చి ఇది ఫ్లాట్గా స్టార్ట్ అవుతుంది అని విశ్వనాథ్ గారు అని ఇక్కడ చిన్న ఫోక్ సాంగ్ పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు, అంటే ముందే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 9 గంటలకు ఇదంటే 8 ఆ టైంకి 7:30కి వచ్చేసారు అందరూ సెట్కి, అవుట్డోర్లో రాజమండ్రి దగ్గర. అప్పటికప్పుడు అని కమల్తోటి నాన్నగారితో డిస్కస్ చేశారు. ఇలాగ చిన్నది ఎలా చేస్తుంటే ఇప్పటికప్పుడు రికార్డింగ్ ఇది కదా, ఓ పని చేద్దాం అని కమల్ గారు ఆయన, మీరు ఏదైనా ఫోక్ మీకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే నాన్నగారు ఏదో ఫోక్స్ రిఫరెన్స్లు ఇచ్చారు కొన్ని, వెంటనే విశ్వనాథ్ గారు దానికి రాసేసారు. కమల్ గారు నయగరలో ఇది మన నాగరా ఉంటుంది కదా, నాగరా దీంట్లో టేప్లో పాడేశారు ఆయన. మేలు ఫీమేల్ 2 పాడేశారు, షూట్ చేశారు. షూటింగ్ అయిపోయింది. ఇళయరాజా గారు చూసి రీ రికార్డింగ్ అప్పుడు షాక్ అయిపోయి, ఇదేంటిది ఇలా చేస్తే, ఇది ఇంత గొప్పగా ఎలా చేస్తారు అది అని. ఇప్పుడు నేను పాడిస్తాను చూడండి అని బాలు గారిని శైలజ గారిని పిలిపించి పాడించారండి అక్కడ. అలాగా ఆయన ఎక్కడ కూడా పాటల్లో వీటిల్లో మొత్తం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యారు కాదు. ఆయనకి ఏదో చిన్నది ఇది వస్తే అక్కడ అది బాగుంటుంది, అదే ఒక ఫోక్ అయితే బాగుంటుందని, అది పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామాని, అది అలాగా కొన్ని నా పదాలు నాన్నగారు అందించడం, కమలాసన్ ఏమో దానికి ఏమో పాడడం, ఇది ఆయన ఇలాగా. అలాగే డ్యాన్స్ మాస్టర్ అండి, అది సువి పాట, ఆయన అద్భుతమైన మూమెంట్స్ చేసి తీసుకొచ్చాడు. చేసేస్తున్నారు అక్కడ శేషు గారు వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ నేర్చేసుకుని. విశ్వనాథ్ గారు చూసి ఏంటిది అన్నారు పాట దీనికి సాగండి. ఆయన అతను సాధారణ వ్యక్తి, ఒక అది అన్మెచ్యూర్డ్ క్యారెక్టర్ బ్రెయిన్, ఇది అంతలాగా చేయకూడదని ఏం చేయాలనుకుంటుంటే కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆయన విశ్వనాథ్ గారు అలా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏదో ఆ పాట వేయమంటాం, మళ్ళీ ఊరిని ఆడడం, అలాగే వచ్చేస్తుంది ఆ పాట. కంపోజింగ్ విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు అండి అది ఆ పాట. ఇప్పుడు ఆ స్టెప్స్ చూస్తుంటే సువి ఎంతో న్యాచురల్గా
లేకపోతే వాళ్ళేమో మొత్తం రెగ్యులర్ సాంగ్‌లే చేసేసారు. అయ్యో! కంపోజింగు. మళ్ళీ ఆయనతోటి చెప్పి సార్ అది శేషు గారిది ఆయన పేరు. శేషు గారు లేదు నేను ఇలా అనుకున్నాను. హ్మ్. మీరేమనుకోవద్దు మార్చినందుకు. అంటే లేదు లేదు నాకే కదా వచ్చేది పేరు అన్నాడు ఆయన. ఇలాగుండేదండి అంతా ఒక ఫ్యామిలీ దీనిలాగా ఉండేదండి సార్ మాకు. కమల్ హాసన్ గారితో వారి అనుబంధం ఎలా ఉండేది సార్? ఎందుకంటే ఆ! అద్భుతమైన సినిమాలు చేశారు. హ్మ్. పైగా కమల్ హాసన్ గారు అంటే ఆయన మొత్తం సౌత్‌లో గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరితో వర్క్ చేశారు. అవునవును. బట్ ఏ రోజైనా సరే కే. విశ్వనాథ్ గారి ప్రస్తావన వచ్చినా, ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చినా ఒక చిన్న పిల్లోడు అయిపోతాడు ఆయన. అవునండి. అంతే. చేతులు కట్టుకొని గురువుగారు అన్నట్టు మాట్లాడతారు. ఇదేలాగండి చిరంజీవి గారు. హ్మ్. వాళ్ళిద్దరికీ అంటే విశ్వనాథ్ గారికి వాళ్ళిద్దరూ అంటే అంత ఇది ఇష్టం. వీళ్ళకి విశ్వనాథ్ గారు అంటే అంత ఇదండి అఫెక్షన్ అండి. సార్ ఇది యాక్చువల్‌గా కమల్ హాసన్ గారు మనం 'సాగర్ సంగమానికి' ముందు ఈ కమల్ హాసన్ గారు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని అదే క్లాసికల్ అది ఆయన ఒక్కఆయనే చేయగలడు ఇదని విశ్వనాథ్ గారు అంటే డెఫినెట్గా అంటే మనం వెళ్ళి మాట్లాడదామని కాబట్టి అయ్యో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సూపర్గా అది నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని కథ విన్నారు. హ్మ్. కథ విన్న తర్వాత దాంట్లో ఓల్డ్ గెటప్ ఉంది. హ్మ్. సెకండ్ దీంట్లో అవును. ఉంది కదా యాక్చువల్గా దానికి 2 సినిమాలకు ఒక సినిమా ముందు తమిళ్లో ఓల్డ్ గెటప్ తోటి ఫ్లాప్ అయిందండి సినిమా ఓకే. 'కడల్ మీన్‌గళ్' అని అది. సో గ్లామర్ హీరో ఓల్డ్ గెటప్ వేస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఇది చేస్తారా అని ఆయనకు డౌట్‌గా ఉండేదండి. హ్మ్. ఒక పక్కేమో పీకుతుంది చెయ్యాలని. ఓ పక్క అది భయం. తర్వాత అలాగే 4, 5 సార్లు వీళ్ళందరూ కూర్చున్న తర్వాత ఇంక ఆయన లేదు నేను చేసేస్తాను ఇంక ఏదైతే అయింది. నేను ఇది వదులుకోనిదని అలాగా స్టార్ట్ అయిందండి. సార్ వాళ్ళిద్దరికీ ఉన్న ఇదండి యాక్చువల్‌గా అండర్‌స్టాండింగు ఇది వేవ్ లెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉండేయండి. ఓకే. ఒక ఇంపార్టెంట్ సీన్ ఇది ఒక ఇన్విటేషన్ సీన్ ఉంది కదా మీరు 'సాగర్ సంగమం' అవును. ఒక ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్కి అవును. ఇది ఇన్విటేషన్ వచ్చింది మీరే ఇదంటే అబ్బో సూపర్ ఇది ఏది చూస్తానని ఒక్కొక్కటి పేజీ చెప్తుంటారు కదా అది 4:00 స్టార్ట్ చేశారండి అది చేసి ఇద్దరు విశ్వనాథ్ గారు జయప్రద గారు కమల్ హాసన్ గారు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు. సీన్ స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఎక్కడ దాకా అంటే ఇది సడన్గా ఈయన ఫోటో కనిపించేటప్పటికి షాక్ అయిపోయి అవును. ఏడు చేస్తాడు చేతులు పట్టుకుని అక్కడితో సీన్ అండి. హ్మ్. యాక్చువల్గా కెమెరామెన్కి అందరికీ చెప్పేశారు ఇది సీన్ ఇది చేస్తున్నారండి. ముందు అందరూ ప్రింట్ డ్రాప్గా చూస్తాం మేము అందరం ఉన్నాం అక్కడ కోవలం బీచ్ అని అక్కడ చేస్తున్నప్పుడు లాస్ట్ ఈ ఫోటో రాగానే షాక్ అయిపోయి అలా చూస్తూ ఆ చేతులు పట్టుని ఏడ్చేస్తాడు ఆయన. ఏడ్చేస్తూ ఉంటే టక్కుమని విశ్వనాథ్ గారు కమాల్ లాఫ్ అన్నారు ఆ! ఒక్కసారి. ఆయన ఎక్కడ ఏం తిరగలేదు అలా నుంచి అక్కడి నుంచి అలాగా లాఫ్కి వచ్చేసారు పెద్ద లాఫ్కి అక్కడికక్కడే. అక్కడే ఆ! కెమెరామెన్కి చెప్పలేదు ముందు ఎవరికి ఏం చెప్పలేదు అప్పటికప్పుడు ఆయన స్పార్క్లుగా వచ్చినట్టు ఉంది అది హ్మ్. హ్మ్. అది నాకేదో అనిపించింది అందుకని చెప్పేశాను అన్నాడు ఆయన. ఆ! ఇలాగ అనేసాను నాకు ఓకే అవుతు అనుకోలేదు ఎందుకంటే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా అని. అలాగా వాళ్ళిద్దరికీ ఉన్న వేవ్ లెన్స్ అసలు అద్భుతం ఉండేది. ఆ పర్టికులర్ దీనికే తమిళనాడులో నేను అక్కడే చూస్తాను ఫస్ట్ డే ఇవన్నీ విపరీతమైన అప్లాస్ అక్కడ. సార్ ఎందుకంటే ఆ ఏడుపులోంచి ట్రాన్స్ఫర్మేషన్ అవును. ఆనందం ఆనందం. ఇది అదేమో ఆనంద కన్నీరు అదే ఆనంద కన్నీళ్ళు ఇదేమో జాయ్ ఎంజాయ్ చేయడం సార్ దాన్ని